హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మసీ డ్రాప్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే చాలా మంది అడుగుతున్న ఫార్మసిస్ట్ యొక్క కటాఫ్ అంటే రీసెంట్ గా ఎయిమ్స్ ద్వారా మనకి ఫిబ్రవరి 26, 27, 28 తారీఖుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మసిస్ట్ పోస్ట్ కి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కటాఫ్ అనాలిసిస్ గురించి అయితే ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే కనుక మీరు గమనిస్తే పేపర్ అనేది ఈజీ నుంచి మోడరేట్ గా ఉందన్నమాట. ఎక్కువ బిట్లు చాలా మంది ఈజీగా ఆన్సర్ చేశారని అయితే మనకు తెలిసింది. కాబట్టి కట్ ఆఫ్ రేంజ్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంది. జనరల్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. నాకు అంటే ఎవరైతే నాకు డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా వాళ్ళు ఇచ్చిన మెసేజ్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ గురించి కావచ్చు, సింపుల్ అనాలిసిస్ అయితే నేను చేశాను. అది ఒకసారి మీకు అయితే చెప్తాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక మీకు ఆల్రెడీ తెలుసు. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ లో 75 మనకి ఫార్మా అండ్ 25 వచ్చేసి నాన్ ఫార్మా. మీకు తెలుసు ఒక క్వశ్చన్ కి 4 మార్కులు, రాంగ్ అయితే కనుక -1. కరెక్ట్ అయితే 4 మార్కులు, రాంగ్ అయితే -1 ఇస్ నెగిటివ్ మార్కు. ఇందులో మీరు గమనిస్తే కనుక మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కి 40% రావాలండి. 40% అనేది రావాలి. అలాగే మీరు గమనిస్తే కనుక ఓబీసీ వాళ్ళకి మినిమం 35% అనేది ఉండాలి. 35% అనేది ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ మీరు గమనిస్తే కనుక ఎస్సీ ఎస్టీ కనీసం 30% మార్క్స్ అయితే ఉండాలి. ఈ 100% మార్క్స్ లో 100% మార్క్స్ అంటే 400 మార్క్స్ లో కనీసం 40%. కనీసం 40% అంటే మీరు గమనిస్తే కనుక 160 మార్క్స్, దాని తర్వాత 140 మార్క్స్, దాని తర్వాత 120 మార్క్స్. మినిమం ఈ మార్క్స్ ఉంటేనే వాళ్ళు క్వాలిఫైడ్, లేకపోతే వాళ్ళు డీక్వాలిఫైడ్, వాళ్ళని కన్సిడర్ చేయాలి. దాని తర్వాత కట్ ఆఫ్ రేంజ్ ఏంటి, ఈ రేంజ్ అనేది తర్వాత అంటే ముందు మీరు కనీసం ఈ కేటగిరీ వైజ్ గా అంత పర్సెంటేజ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేసింది, క్లియర్గా అందరికీ తెలిసింది అనమాట. అయితే లాస్ట్ టైం ఎయిమ్స్ ద్వారా జరిగిన ఎగ్జామ్ కి రిజల్ట్ అనేది ఇమీడియట్ గా రావడం జరిగింది. బట్ ఈసారి ఏంటనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. బట్ అప్డేట్ అనేది ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం ఛానల్ ద్వారా. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్ గా ఈ వీడియోని మీలాగా ఎవరైతే మన ఫార్మా కాంపిటేటివ్ లో ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్ కి వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే కనుక పేపర్ అనేది జనరల్ గా మనకి ఈజీ టు మోడరేట్ రేంజ్ లో ఉందండి. పేపర్ అనేది ఈజీ టు మోడరేట్ రేంజ్ లో ఉంది. చాలా మంది కూడా నియర్లీ మోర్ దాన్ 70 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశారు. యావరేజ్ తీసుకున్నా కానీ చాలా మంది కూడా మోర్ దాన్ 70 అండ్ ఇంకొంచెం చూసుకుంటే కనుక 80 to 85 MCQs అంటే 100లో 70 కన్నా ఎక్కువ చాలా మంది చేశారు. 80 కన్నా ఎక్కువ మంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పేపర్ ఈజీగా వచ్చింది అంటున్నారు కాబట్టి ఎక్కువ మంది. డెఫినెట్ గా కట్ ఆఫ్ రేంజ్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ కట్ ఆఫ్ రేంజ్ కూడా మనం గమనిస్తే కనుక జనరల్ అనాలిసిస్ మనం చూసుకుంటే కనుక కట్ ఆఫ్ రేంజ్ ఓసీ క్యాండిడేట్స్ దాదాపు 280 దాకా, అంటే ఓసీ క్యాండిడేట్స్ 280 అనేది కట్ ఆఫ్ అనేది టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. 280 లేదా అంతకన్నా ఎక్కువ, కనీసం 270 ఉంటే కనుక సేఫ్ రేంజ్, అది ఓసీ క్యాండిడేట్స్. అండ్ జనరల్ గా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మనం గమనిస్తే కనుక వాళ్ళు కనీసం 270 మధ్య 265 ప్లస్ ఆ రేంజ్ లో ఉండాలి. 260 ప్లస్ ఆ రేంజ్ లో ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ చూసుకుంటే కనుక 250 ఆ రేంజ్ లో అంతకన్నా ఎక్కువ ఉంటే సేఫ్ రేంజ్ లో ఉండాలి. ఎందుకంటే కనుక పేపర్ అనేది ఈజీగా ఉందని చెప్పేసి చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ మంది ఎక్కువ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశారు. అంటే దాదాపు 100 క్వశ్చన్స్ లో 80 క్వశ్చన్స్, 70 to 80 క్వశ్చన్స్ ఎక్కువ మంది అటెంప్ట్ చేశారు. బట్ ఎవరైతే ఫార్మాలో అందరికీ పెట్టుకుంటుంది ఫార్మా సబ్జెక్ట్, నాన్ ఫార్మా ఎవరైతే ఎక్కువగా ఫోకస్ చేసి కరెక్ట్ ఆన్సర్స్ ఎక్కువ కరెక్ట్ చేశారో వాళ్ళకి సీట్స్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. సీట్స్ కూడా మనకి దాదాపు 200 ప్లస్ ఉంటాయి. ఓకే, ఇది జనరల్ సింపుల్ అనాలిసిస్ అన్నమాట. కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కనుక పేపర్ ఈజీనెస్ మోడరేట్ హార్డ్ బట్టే కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, పూర్తి వివరాల కోసం అయితే పూర్తి వివరాలు కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్ గా ఫాలో అప్ అయితే చేయండి. అండ్ మీకు అంటే ఇటువంటి వీడియోస్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కంటెంట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ వైజ్ రిలేటెడ్ తక్కువగా ఫోకస్ చేస్తున్నారు.
సో మీకు ఏమైనా డిస్కంఫర్ట్స్ ఉన్నా కానీ, లేకపోతే మీకు పలానా సంబంధించిన వీడియోస్ కావాలన్నా కానీ, అది కాన్సెప్ట్ ఓరియంటెడ్ కావచ్చు, లేకపోతే నాన్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కావచ్చు, తెలిసిన ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. మన వీడియోస్ ఏదైనా సరే మీరు ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో చెక్ చేయండి. మీకు టెలిగ్రామ్ లింక్ కావచ్చు, వాట్సాప్ లింక్ కావచ్చు, లేకపోతే జీప్యాట్ నైపర్ డిఏ ఫార్మసిస్ట్ పోస్టింగ్స్ కూడా మన కాంపిటేటివ్ మన కమెంట్ బాక్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.